మనం 3 రాళ్ళు అనే కథనైతే తెలుసుకుందాం. ఒక ఊరిలో రంగయ్య అనేటువంటి ముసలాయన ఉండేవాడు. ఆయన వచ్చేసి చాలా అనారోగ్యంతో బాధపడుతూ మంచాన పడింటాడు. ఆయనకు 3 స్నేహితులు ఉంటారు, 3 కొడుకులు ఉంటారనమాట. ఆ 3 కొడుకులు వచ్చేసి వేస్ట్ ఫెలోస్. ఎప్పుడు ఆస్తి గురించి, లేకుంటే అమ్మాయిల గురించి, లేకుంటే ఎక్సెట్రా ఎక్సెట్రా ఎంతసేపు జలసాలు చేస్తారే తప్ప బాగుపడదాము, నాన్నను బాగా చూసుకుందాము అనే ఆలోచనే ఉండదు. ఈ రంగయ్యకు వచ్చేసి కొడుకుల గురించి ఇంకా చాలా పెద్ద బాధ అనమాట. అట్లా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పుడూ దిగులు పడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆయన స్నేహితులు 3 వచ్చారనమాట. 3 వచ్చేసి ఇలా ఎలా ఉన్నావు రంగయ్య అని అడిగితే, పర్లేదు బాగానే ఉన్నాను, నా కొడుకుల గురించి నాకు కొంచెం బాధ అని చెప్పి బాధపడతాడనమాట. బాధపడగానే ఆ 3 స్నేహితులు ఆలోచించి, సరే నేను ఒక ప్లాన్ చెప్తాను, దాని ప్రకారం నువ్వు చెయ్యి, ఖచ్చితంగా నీ కొడుకులు అయితే మారతారు అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోగానే సరే ఇదేదో బాగుంది అన్నట్టు మన రంగయ్య కూడా ఆలోచన చేసుకొని ఒక పెట్టెలో దాంట్లో ఏమేం పెట్టింటాడో తెలియదు, అవన్నీ జాగ్రత్తగా దానికి బియ్యం వేసేసి, ఇంకా చూడండి పిల్లలారా, ఇవి వచ్చేసి ఇది నేను చనిపోయేంత వరకు దీన్ని తీయద్దండి, నేను చనిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా 3, వాళ్ళ దగ్గర వాళ్ళ సమక్షంలో మాత్రమే ఇది ఓపెన్ చేయండి, అంతవరకు దీన్ని ఓపెన్ చేయొద్దండి అని చెప్పేసి చెప్తాడనమాట. సరే అని కొన్నాళ్ళ తర్వాత ఈ రంగయ్య చనిపోతాడు. రంగయ్య చనిపోయిన మరుసటి రోజే వీళ్ళు, అయ్యో ఎందుకు మా నాన్న పెట్టినాడు బాక్సుల్లో, ఏమేమి ఆస్తులు పెట్టినాడు, వజ్రాలు పెట్టినాడు, ఏమేమి పెట్టినాడో ఏమో ఓపెన్ చేద్దామని అనుకుంటారు. కానీ వద్దొద్దు, 3 స్నేహితుల మధ్య ఓపెన్ చేయాలని చెప్పినాడు కదా నాన్న అని చెప్పేసి ఆ బాక్స్ తీసుకొని పోయి వాళ్ళ స్నేహితుల దగ్గర పోతారు. నాన్న వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్ళగానే అక్కడ వచ్చేసి వాళ్ళ స్నేహితులు 3 ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే దాంట్లో వచ్చేసి 3 రాళ్ళు, ఒక కీ, ఒక తాళం చెవి, ఒక ఉత్తరం ఉంటుందన్నమాట. ఒక ఉత్తరం వచ్చేసి దానిపైన కేవలం నా స్నేహితులకు మాత్రమే అని పైన రాసి ఉంటుందన్నమాట. అంటే దాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే చదవాలి, వీళ్ళు చదవకూడదు అని దాని మీద రాసి ఉంటుందన్నమాట. సరే అనేసి ఆ 3 దాన్ని చదువుతారు. దాన్ని చదివిన వెంటనే అనుకుని ఒక నిర్ణయానికి వచ్చేసి, సరే మీ నాన్న ఇందులో 3 రాళ్ళు పెట్టినాడు, మీకు ఏమనిపిస్తే అది దాన్ని చెప్పండి దాని గురించి అని చెప్తాడనమాట. అని చెప్పగానే సరేలే అనేసి వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. ఫస్ట్ కొడుకు ఏమంటాడంటే, మనము ఏదన్నా కానీ 3 రాళ్ళు వెనక వేసుకోవాలా, లేకుంటే మన సంసారం నాశనం అయిపోతుంది, మనకి ఏంది ఉండదు, తొక్క తోటకూర అని చెప్పేసి చెప్తాడనమాట. రెండో వాడు వచ్చేసి 3 రాళ్ళు పెట్టినాడు కాబట్టి మేము 3 ఉన్నాం కాబట్టి 3 భాగాలు వేసుకొని అన్ని సమానంగా పంచుకోవాలా, అప్పుడు సంతోషంగా ఉండాలా